చికిరి చికిరి సాంగ్ న్యూ రికార్డు సాధించింది. ఆ రికార్డ్ ఏంటిది? రామ్ చరణ్ పై ఇంత ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయి? అసలు ఇంత నెగటివిటీ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు పెద్ది సాంగ్ పై? చికిరి చికిరి సాంగ్ బాలేదా? నిజంగా ఇంత దారుణంగా ఉందా? వినలేనంత దారుణంగా ఉందా? ఇంత నెగటివిటీ, ఇంత ట్రోల్స్ పెద్ది మూవీపై ఎందుకు వస్తున్నాయి? సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు పెద్ది మూవీపై ఈ రకంగా ఇంత దారుణంగా ట్రోల్స్, నెగటివిటీ రావడానికి గల కారణం ఏంటిది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా, క్లుప్తంగా వివరిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పెద్ది సాంగ్ నిన్న ఉదయం ఫుల్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నిజంగా చికిరి చికిరి అంటూ సాగే ఈ లిరిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మన ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. మన బుచ్చిబాబు సానా డైరెక్షన్. జాన్వీ కపూర్, రామ్ చరణ్ గారు ఇద్దరు హీరో హీరోయిన్లుగా అయితే నటిస్తున్నారు. పెద్ద మూవీ మార్చ్ 27వ తారీఖు 2026 సంవత్సరం అయితే రాబోతుంది. మరో 5 నెలల్లో మన ముందుకు అయితే రాబోతుంది. సో ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ అయితే ఎన్నో అంచనాల మధ్య ఎంతో నిజంగా చాలా అంటే చాలా హైప్స్ అయితే రిలీజ్ అవడం జరిగింది. సో అదే రకంగా సాంగ్ కూడా వేరే లెవెల్లో ఉంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సాంగ్ మెయిన్ గా పిక్చరైజేషన్ కానివ్వండి, అండ్ అలాగే స్క్రీన్ ప్రెజెన్స్, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆయన డాన్స్ కానివ్వండి, ఆయన స్టెప్పులు కానివ్వండి, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, మన జాన్వీ కపూర్ అందాలు కానివ్వండి, అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే అంత ట్రోల్ చేయాల్సినంత అవసరం అయితే ఏమి లేదని అనిపించింది. నాకైతే నచ్చింది గైస్. నిజంగా బాగుంది, సాంగ్ అయితే బాగుంది. కానీ ఈ రకంగా ప్రతి ఒక్కడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పెద్ద సాంగ్ బాగాలేదు, సారీ, అది ఇది నిజంగా బాగాలేదు, నేను అబద్ధం చెప్పలేనని చెప్పి ఒకడు నిజంగా బాగాలేదు, ఆల్రెడీ చాలా సినిమాలో చూసిన సాంగ్ లాగానే అనిపిస్తుంది, రొటీన్ సాంగ్, అది ఇది అని చెప్పి చాలా అంటే చాలా దారుణంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. సో వాటన్నిటిని ఏది కూడా పట్టించుకోకండి గైస్. సో సాంగ్ అయితే బాగుంది, ఓవరాల్గా అయితే బాగుంది. సోషల్ మీడియా మొత్తం కూడా చికిరి చికిరి సాంగ్ బాగాలేదనే అన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు ఆ సాంగ్ టాప్ 1 ప్లేస్ అయితే దక్కించుకోవడం జరిగింది. ఎస్, ఇది మామూలు విషయం కాదు. నిజంగా ఎవరిని నెగిటివిటీని స్ప్రెడ్ చేసినా, ఎవరిని ట్రోల్ చేసినా సరే మన రామ్ చరణ్ గారి ఎవరేం పీకలేరన్న విషయం మరోసారి అయితే ప్రూవ్ అవ్వడం జరిగింది. నిజంగా ఇప్పుడు ఈ సాంగ్ ఆల్ టైమ్ మన టాలీవుడ్ నుంచి రిలీజ్ చేసిన, ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్ లో ఆల్ టైమ్ నెంబర్ 1 రికార్డ్ అయితే సాధించడం జరిగింది. ఎస్, ఇది మామూలు రికార్డ్ కాదని చెప్పొచ్చు. నిజంగా అసలు ఇంత నెగిటివిటీతో ఈ రకంగా వ్యూస్ వస్తాయని చెప్పి నేనైతే అనుకోలేదు. కాకపోతే అక్కడ ఉన్నది ఎవరు? మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. అసలు రేంజ్ లో ఉంటుంది. అభిమానులు పిచ్చెక్కిపోయి ఉన్నారు. నిజంగా చాలా రోజుల ఆకలిని ఈ సినిమాతో ఎలాగైనా సరే తీర్చిద్ది అనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని బుచ్చిబాబు సానా అండ్ అలాగే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు వాళ్ళ ఆకలిని కంపల్సరీగా తీరుస్తారనే నమ్మకంతోనే అభిమానులు అయితే ఉన్నారు. సో అదే రకంగా కంపల్సరీగా తీరిద్ది. ఎక్కువ టైం కూడా లేదు. జస్ట్ వెయిట్ అండ్ సీ. మీరు చూడండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడండి ఏ రేంజ్ లో ఉంటుందో, అప్పుడు మాట్లాడండి అంతే. అంతేగాని ఇలా సాంగ్, ఇంత అద్భుతమైన సాంగ్ ని పట్టుకొని బాగాలేదు అని చెప్పి విపరీతంగా ట్రోలింగ్స్, విపరీతంగా నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఎవరైనా ట్రోల్ చేసినా సరే, ఎవరైనా నెగిటివిటీని స్ప్రెడ్ చేసినా సరే ఏం కాదు, ఫర్గెట్ ఇట్, వదిలేయండి. అసలు అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. మనకు నచ్చిందా లేదా, సాంగ్ మనకు నచ్చిందా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. నాకైతే నచ్చింది కదా సాంగ్ అయితే. నేనైతే నిజంగా ఇప్పటికే దాదాపుగా ఒక 20 టైమ్స్ దాకా వినుంటాను. నాకైతే బాగా నచ్చింది. సాంగ్ బాగుంది. స్టెప్పులు కానివ్వండి, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి లుక్స్ కానివ్వండి, అండ్ అలాగే మన జాన్వీ కపూర్ అందాలు కానివ్వండి, లొకేషన్స్ కానివ్వండి, పిక్చరైజేషన్ కానివ్వండి, సినిమాటోగ్రాఫర్ అన్ని కూడా బాగున్నాయి. నిజంగా మన రత్నవేల్ గారు అయితే శ్రీలంకలోని ఉన్న అన్ని నిజంగా లొకేషన్స్ అయితే చాలా మంచిగానే చూపించడం జరిగింది. సో నాకైతే నచ్చింది ఓవరాల్ గా. ఇకపోతే ఈ సాంగ్ సాధించిన రికార్డ్ ఏంటిది అని అనుకుంటున్నారా? పెద్ది మూవీ 24 గంటల్లో 29 మిలియన్ల వ్యూస్ ని సాధించి ఆల్ టైమ్ నెంబర్ 1 రికార్డ్ ని తన ఖాతాలో అయితే వేసుకున్నారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. ఎస్, ఇది మామూలు రికార్డు కాదని చెప్పొచ్చు. నిజంగా అసలు ఈ రికార్డు సాధిస్తుందా అని అనుకున్నాను. ఇంత నెగిటివిటీని, ఇంత ట్రోలింగ్స్ ని, అన్ని అడ్డంకులను దాటి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఒక బెంచ్ మార్క్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది మామూలు విషయం కాదు మరి నిజంగానే. సో మనం చూస్తున్నదే ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని సాంగ్స్ ని, అన్ని టాప్ 5 సాంగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ టాప్ 5 సాంగ్స్ ని, టాప్ 1 సాంగ్స్ ని కూడా దాటేసి ఇప్పుడు టాప్ 1 ప్లేస్ లో అయితే వెళ్ళిపోవడం జరిగింది. చికిరి చికిరి సాంగ్ అయితే, పెద్ద మూవీ సాంగ్ చికిరి చికిరి సాంగ్ అయితే కొద్దిగా లైక్స్ పరంగా కొద్దిగా వెనక్కి పడినా సరే వ్యూస్ పరంగా అయితే వేరే లెవెల్లో దూసుకుపోయిందని చెప్పొచ్చు. నిజంగా టాప్ 1 రికార్డ్ అయితే కొట్టడం జరిగింది. సో ఇక కమింగ్ టు టాప్ 5, ఇప్పటి వరకు పెద్ద సాంగ్ ని పక్కన పెడితే ఇప్పటి వరకు ఉన్న టాప్ 5 సాంగ్స్ 24 అవర్స్ లో టాప్ 5 వ్యూస్ సాధించిన, హైయెస్ట్ వ్యూస్ సాధించిన సాంగ్స్ ఏంటిది అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 1 లో ఉంది మన పుష్ప 2 ద రూల్ కిసిక్ సాంగ్. సో ఈ సాంగ్ అయితే ఆల్మోస్ట్ దాదాపుగా 27.19 మిలియన్ వ్యూస్ అయితే సాధించడం జరిగింది. సో ఇప్పటికీ ఈ సాంగ్ అయితే టాప్ 1 లో అయితే ఉంది గైస్. సో ఇక టాప్ 2 వచ్చి గేమ్ చేంజర్, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ నానా హైరానా సాంగ్ అయితే టాప్ 2 లో ఉంది గైస్. 23.44 మిలియన్ వ్యూస్ తో టాప్ 2 లో ఉంది. అండ్ అలాగే టాప్ 3 వచ్చి
డోప్ సాంగ్. సో గేమ్ చేంజర్ మూవీ నుంచి ఈ సాంగ్ కూడా డోప్ సాంగ్ కూడా ఆల్మోస్ట్ 24 అవర్స్ లో 21.27 మిలియన్స్ వ్యూస్ అయితే సాధించడం జరిగింది. టాప్ 4 సాంగ్ వచ్చి హరిహర వీరమల్లు మూవీ నుంచి వచ్చిన మాట వినాలి సాంగ్. సో ఈ సాంగ్ అయితే ఆల్మోస్ట్ దాదాపుగా 24 అవర్స్ లో 19.93 మిలియన్ వ్యూస్ అయితే సాధించడం జరిగింది. ఇక టాప్ 5 చూసుకుంటే మన గుంటూరు కారం నుంచి ధూమ్ మసాలా సాంగ్ అయితే ఈ సాంగ్ అయితే ఆల్మోస్ట్ ఒక 17.5 మిలియన్ వ్యూస్ అయితే సాధించడం జరిగింది. ఇక వీటన్నిటిని ఇప్పటి వరకు ఉన్న టాప్ 10 సాంగ్ ని వెనక్కి నెట్టి టాప్ 1 ప్లేస్ లో అయితే కూర్చుంది మన చికిరి చికిరి సాంగ్ అయితే. ఆల్మోస్ట్ ఈ సాంగ్ వచ్చి 24 అవర్స్ లో 29 మిలియన్ల వ్యూస్ ని సాధించి ఒక కొత్త రికార్డ్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది గైస్. సో ఇక చూసుకోండి, ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా సరే, ఎంత ట్రోల్ చేసినా సరే, అక్కడ ఉన్నది ఎవరు? మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, మెగా పవర్ స్టార్. ఆయన్ని మనం ట్రోల్ చేస్తే ఆయనకి ఏమైనా ఏం కాదు, ఆయనకి మనం కొత్తగా చెప్పాలా? సో అది పరిస్థితి. సో లైక్స్ పరంగా కొద్దిగా డ్రాబ్యాక్ అయిందని చెప్పొచ్చు, లైక్స్ పరంగా కొద్దిగా వెనకబడిందని చెప్పొచ్చు నిజంగా. సో ఇప్పటి వరకు లైక్స్ పరంగా చూసుకుంటే ఓజీ మూవీ ఫైర్ స్టామ్ వచ్చి దాదాపుగా 8,30,500 లైక్స్ తో మన ఫైర్ స్టామ్ సాంగ్ అయితే ఉంది. అండ్ దెన్ ఆ తర్వాత కళావతి సాంగ్ దాదాపుగా 8,06,300 లైక్స్ ఉన్నాయి గైస్. అండ్ దెన్ ఆ తర్వాత భీమ్లా నాయక్ నుంచి వచ్చిన సాంగ్ వచ్చి 8,05,500 లైక్స్ తో టాప్ 3 లో ఉంది. సో ఇక మన చికిరి చికిరి సాంగ్ అయితే టాప్ 4 లో అయితే ప్లేస్ దక్కించుకోవడం జరిగింది. ఈ సాంగ్ వచ్చి దాదాపుగా 24 అవర్స్ లో 6,75,000 వ్యూస్ అయితే లైక్స్ అయితే సాధించడం జరిగింది. 6,75,000 లైక్స్ అయితే సాధించడం జరిగింది. సో టాప్ 4 లో లైక్స్ పరంగా, వ్యూస్ పరంగా టాప్ 1 ప్లేస్ లో అయితే నిలిచిపోయింది చికిరి చికిరి సాంగ్ అయితే. ఇక చూడండి ఏ రేంజ్ లో ఉందో, ఇక మనం చెప్పాలా, అసలు తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంది కదా. సో ఇది గైస్, నిజంగా వేరే లెవెల్లో ఉంది. సో చూద్దాం ఏ రకంగా ఉంటుందో. చికిరి చికిరి సాంగ్ ప్రోమో వచ్చినప్పుడు కానివ్వండి, అండ్ అలాగే ఇప్పుడు నిన్న రిలీజ్ చేసిన ఫుల్ సాంగ్ లో చూసుకున్నా కానివ్వండి, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని విపరీతంగా చాలా దారుణంగా చాలా పచ్చిగా అయితే ట్రోల్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళకి అదే పని. సో వాళ్ళ ట్రోల్ నుంచి మనం పట్టించుకోవద్దు. వాళ్ళు ఎవరిని ట్రోల్ చేసినా సరే, ఎవరిని నెగిటివిటీని స్ప్రెడ్ చేసినా సరే మీరు పట్టించుకోకండి. ఇలాంటి నెగిటివిటీని, ఇలాంటి ట్రోల్ చేసే వాళ్ళని అసలు మనం పట్టించుకోవద్దు. వాళ్ళు ఎవరిని ట్రోలింగ్ చేసినా సరే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆపడం ఎవరి వల్ల కాదు. ఈసారి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొడుతున్నాము. ఈసారి పెద్ద మూవీతో సమాధానం గట్టిగానే ఇవ్వబోతున్నాం. సో ఇది గైస్ ఓవరాల్ గా. సో వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.